ఏంటి కళ్యాణ్ ఇది? మీ చెల్లెలు అడగడమే ఆలస్యం. ఆలోచించకుండా అంత డబ్బు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటారు? ఆ 7,00,000 ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? మొన్ననే కదా పెళ్లి అప్పు తీరింది. మళ్ళీ వాళ్ళ విలాసాల కోసం, బిజినెస్ కోసం ఎవరి దగ్గర అప్పు తెచ్చి ఇస్తారా? రా- లోకంలో అన్నా చెల్లెళ్ళ బంధం చాలా విచిత్రమైనది. ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు, దెబ్బలాడుకుంటారు. కానీ ఒకరికంట నుంచి నీరు వస్తే మరొకరు తట్టుకోలేరు. తల్లిదండ్రుల తర్వాత అమ్మలా చూసుకునేది అక్క అయితే, నాన్నల బాధ్యత తీసుకునేది అన్నయ్య. ఈ కథలో ఒక అన్నయ్య కష్టంలో ఉన్న తన చెల్లెలి కాపురంని ఎలా నిలబెట్టాడో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, శంకరయ్య వసుంధరలది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్లకు 2 పిల్లలు, కళ్యాణ్ మరియు పల్లవి. కళ్యాణ్కు చిన్నప్పటి నుండి చెల్లెలు పల్లవి అంటే ప్రాణం. తను ఏడుస్తే అస్సలు తట్టుకోలేడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా తనే ముందు నిలబడేవాడు. కాలం గిర్రున తిరిగింది. 2 పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కళ్యాణ్ ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. పల్లవి డిగ్రీ పూర్తి చేసింది. తనకంటే ముందు తన చెల్లెలికి పెళ్లి చేసి పంపాలనేది కళ్యాణ్ ఆశయం. ఒకరోజు ఇంట్లో హాల్లో శంకరయ్య పెళ్లి పత్రికలు, సంబంధాల బయోడేటాలు చూస్తూ ఉంటాడు. వసుంధర అప్పుడే కాఫీ కప్పులు పట్టుకొని వస్తుంది. వసుంధర, పల్లవికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడట. మంచి సంప్రదాయ కుటుంబం. మన పల్లవికి బాగా సరిపోతాడు. కాకపోతే వాళ్ళు కొంచెం వరకట్నం, లాంఛనాలు గట్టిగానే అడుగుతున్నారు. మన వల్ల అవుతుందా? అవునండి, నాకు అదే కంగారుగా ఉంది. కళ్యాణ్ కూడా రాత్రి పగలు కష్టపడుతున్నాడు. తన చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలని అనుకుంటున్నాడు. అబ్బాయి కూడా వచ్చాక వాడితో ఒక మాట చెప్పి చూద్దాము. శంకరయ్య వసుంధరాల మాటలు గది బయట నుండి వింటుంది పల్లవి. కంగారుగా కళ్ళల్లో నీళ్లతో హాల్లోకి వస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కంగారు పడతారు. ఏంటే అంత కంగారుగా వచ్చావు? ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? పల్లవి భయపడుతూ వణుకుతున్న స్వరంతో ఇలా అంటుంది. నాన్న, అమ్మా, నాకు ఈ పెళ్లి సంబంధాలు వద్దు. నేను ఒకరిని ప్రేమించాను. తన పేరు కార్తిక్. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. ఏంటి పల్లవి నువ్వు మాట్లాడేది? మనది మధ్యతరగతి కుటుంబం. ప్రేమ దోమ అంటూ తిరిగితే సమాజంలో మన పరువు ఏం కావాలే? మేము నీకేం తక్కువ చేశామని ఇలాంటి పాపిష్టి పని చేశావు? కంటికి నలుసు పడకుండా పెంచినందుకు మాకిచ్చే మర్యాద ఇదా? నలుగురికి మేము మా ముఖం ఎలా చూపించాలి ఇప్పుడు? అమ్మా, నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని తక్కువ చేయాలనో, మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనో నేను ఈ పని చేయలేదు. తను చాలా మంచివాడమ్మా. నన్ను మీకంటే బాగా చూసుకోకపోయినా మీ పెంపకాన్ని మెచ్చుకునేలా చూసుకుంటాడు. ప్రేమించడం పాపిష్టి పని ఎలా అవుతుందమ్మా? నా మనసులో ఉన్న నిజం మీకు చెప్పానంతే. ఎందుకమ్మా ఇలా చేశావు? లోకం పోకడ తెలియందానివి కావు కదా. నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని కదా మేం ఆరాటపడింది. మా నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తావనుకోలేదు. నాన్న, మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారని నాకు తెలుసు నాన్న. మీ కళ్ళల్లో ఎప్పుడూ ఆనందాన్ని చూడాలనుకున్నాను. నేను ఎంచుకున్న వ్యక్తి కూడా మీలాగే బాధ్యత గలవాడు నాన్న. మిమ్మల్ని కాదని మీ మనసులు విరిచి నేను సంతోషంగా ఉండలేను. ఒక్కసారి నా వైపు నుండి కూడా ఆలోచించండి నాన్న. నేను తప్పు నిర్ణయం తీసుకోలేదు. అక్కడ నీ అన్నయ్య పగలు రాత్రి అని తేడా లేకుండా ఒళ్ళు హూనం చేసుకుంటూ ఎందుకు కష్టపడుతున్నాడో తెలుసా? నీ పెళ్లి ఘనంగా చేసి నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలని. నువ్వేమో ఇలాంటి నిర్ణయంతో అందరి తలలు వంచావు. అన్నయ్య పగలు రాత్రి కష్టపడుతుంది నా పెళ్లి కోసమే అని నాకు తెలీదా అమ్మా? నా గురించి నాకంటే ఎక్కువ ఆరాటపడిన అన్నయ్య ప్రేమ నాకు తెలీదా? అందుకే నేను ఏ రోజు లగ్జరీలు కావాలని అడగలేదు. ఇప్పుడు కూడా నేను ఏ లక్షాధికారణ చేసుకోవడం లేదమ్మా. కార్తీక్ వాళ్ళది కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం. అయినా ఒక వ్యక్తిని ప్రేమించడం ఇంత పెద్ద నేరమా? ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా మనమంతా కలిసి మాట్లాడుకునే వాళ్ళం కదా. ఈరోజు నా జీవితం గురించి నేను ఒక మాట చెప్తే నన్ను పరాయిదానిలా చూస్తారేంటి? నన్ను నమ్మండి నాన్న. మీ పెంపకం అస్సలు తప్పు కాలేదు. నా నిర్ణయం కూడా తప్పు కాదు. నేను కార్తీక్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పి పల్లవి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంటుంది. కాసేపటికి కళ్యాణ్ ఆఫీస్ నుండి వస్తాడు. ఇంట్లో వాతావరణం తేడాగా ఉండడం గమనించి, ఏంటమ్మా, ఇంట్లో వాతావరణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అంత సీరియస్గా ఉంది? వెళ్ళి నీ చెల్లెల్ని అడుగురా. పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవడో కార్తీక్ అట.
వాడిని లవ్ చేసిందట. వాడినే పెళ్లి చేసుకుంటా అంటూ కూర్చుంది. కళ్యాణ్ పల్లవి రూమ్కు వెళ్తాడు. పల్లవి బెడ్పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ పల్లవి పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ, ఏమైందిరా, నా బంగారు తల్లి ఎందుకేడుస్తోంది? నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు కదా, చెప్పు ఏమైంది? పల్లవి కళ్యాణ్ను పట్టుకొని ఏడుస్తూ, అన్నయ్య, నేను కార్తీక్ అనే అతన్ని ప్రేమించాను. తను చాలా మంచివాడు. కానీ నాన్న అమ్మ అస్సలు ఒప్పుకోవడం లేదు. నువ్వు చెప్తే నాన్న వింటారన్నయ్య. కార్తీక్ చాలా మంచివాడు. ప్లీజ్ అన్నయ్య, ఇంట్లో వాళ్ళను నువ్వే ఒప్పించాలి. నువ్వు చెప్తే నాన్న వింటారు. నువ్వేడవకు పల్లవి. నువ్వు బాధపడితే నేను చూడలేను. నువ్వు సంతోషంగా ఉండటం కంటే మాకేం కావాలి? నీ ప్రేమ నిజమైతే, నీ కార్తీక్ మంచివాడైతే ఈ అన్నయ్యే ముందుండి మీ పెళ్లి జరిపిస్తాడు. నాన్నను నేను ఒప్పిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. చెల్లెలి కళ్ళలో కన్నీళ్లు చూడలేక కళ్యాణ్ ఇంట్లో పెద్ద పోరాటమే చేశాడు. నాన్నా, పల్లవి నచ్చినవాడితోనే పెళ్లి చేద్దాం నాన్నా. అబ్బాయి మంచివాడైతే చాలు కదా. కళ్యాణ్, నువ్వు కూడా నీ చెల్లికి సపోర్ట్ చేస్తే నేనేం మాట్లాడతాన్రా? అసలే మనది మధ్యతరగతి కుటుంబం. ఆ కుర్రాడు ఏం చేస్తాడో, వాళ్ల కులం ఏంటో, అలవాట్లేంటో మనకు తెలీదు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు మన ఇళ్లల్లో సెట్ అవ్వవురా. దానికి తోడు పెళ్లి ఖర్చులు. ఆ బాధ్యత నాది నాన్నా. అప్పు చేసైనా సరే నా చెల్లెలి పెళ్లి ఊరంతా చెప్పుకునేలా గ్రాండ్గా చేస్తా. తండ్రి శంకరయ్య ప్రేమ పెళ్లికి ఒప్పుకోనని భీష్మించుకొని కూర్చున్నా కళ్యాణ్ కార్తీక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని కార్తీక్ మంచివాడేనని నమ్మకం కుదిరాక తండ్రిని ప్రాధేయపడి ఒప్పించాడు. చెల్లెలు పెళ్లి ఘనంగా జరగాలని స్నేహితుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ పెళ్లి జరిపించాడు. పల్లవి కార్తీక్ పెళ్లి ఘనంగా జరుగుతుంది. పల్లవి కార్తీక్ అదే ఊరిలో వేరే కాపురం పెట్టారు. పెళ్లి తర్వాత ఒకరోజు కిరణ్ తన ఫ్రెండ్ సుబ్బుతో కలిసి కూర్చొని ఉంటాడు. ఏరా కిరణ్, చెల్లెలు పెళ్ళైతే గ్రాండ్గా చేశావు, కానీ జేబులో పైసలున్నాయా లేక అప్పుల వాళ్ళు నీకు మంగళహారతి పడుతున్నారా? అప్పు అయింది సుబ్బు, కానీ చెల్లెలు సంతోషంగా ఉంది కదా, అదే చాలు. అది సరే గాని మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మా బంధువుల్లో రాధిక అనే ఒక అమ్మాయి ఉందిరా. చాలా పద్ధతి గల అమ్మాయి. కాకపోతే అకౌంట్స్ బాగా లెక్కిస్తుంది. నీలాగా చేతికి ఎముక లేని వాడికి ఆమెలాంటి లెక్కల మాస్టర్ సరైన జోడి. సరేరా, టైం దొరికినప్పుడు అమ్మా నాన్నలతో ఈ విషయం మాట్లాడి చూస్తాను. రాధికతో పెళ్లి సంబంధం గురించి కళ్యాణ్ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాడు. అందుకు శంకరయ్య, వనజమ్మలు కూడా ఒప్పుకుంటారు. కొన్నాళ్లకు కళ్యాణ్, రాధికల పెళ్లి జరుగుతుంది. రాధిక చాలా ప్రాక్టికల్ మరియు తెలివైన అమ్మాయి. అన్యాయాన్ని అస్సలు సహించదు. భర్తను ప్రాణంగా ప్రేమిస్తుంది. బంధాలను గౌరవిస్తుంది. కానీ భవిష్యత్తును మర్చిపోయే గుడ్డి త్యాగాలను అస్సలు సహించదు. ఒకరోజు కళ్యాణ్, రాధిక బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. రాధిక నెమ్మదిగా కళ్యాణ్ దగ్గరకు వచ్చి, ఏవండి, మన పెళ్ళై 2 నెలలు అవుతోంది. కానీ మీ ముఖంలో ఎప్పుడూ ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తూనే ఉంది. ఏమైంది? నాతో కూడా చెప్పకూడదా? కళ్యాణ్ నవ్వుతూ దాచడానికి ప్రయత్నిస్తూ, ఏం లేదు రాధిక, ఆఫీస్ వర్క్ అంతే. అబద్ధం చెప్పకండి. మీ చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు ఇంకా చాలా ఉన్నాయని నాకు తెలిసింది. జీతంలో సగానికి పైగా వడ్డీలకే పోతుందంట కదా? అవును రాధిక, పల్లవి నాకు ఒక్కగానొక చెల్లెలు. తన పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాను. అందుకే కొంచెం అప్పు చేయాల్సి వచ్చింది. నువ్వేం కంగారు పడకు, ఇంకో ఏడాదిలో అప్పులన్నీ తీరిపోతాయి. నాకు అర్థం అవుతుంది కళ్యాణ్. మీ చెల్లెలి మీద మీకున్న ప్రేమను నేను గౌరవిస్తాను. కానీ మనకంటూ ఒక జీవితం ఉంది కదా. ఇప్పటి నుండైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని నా ఆరాటం. రాధిక చాలా ప్రాక్టికల్గా ఆలోచించే అమ్మాయి. రేపటి భవిష్యత్తు గురించి ఆమెకు భయం ఉంది. అప్పుడప్పుడు ఆడపడుచు పల్లవి పుట్టింటికి వచ్చినప్పుడు రాధికకు పల్లవితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేవి. పల్లవికి డబ్బు విలువ తెలియకపోవడం, అల్లరిగా ఉండడం రాధికకు నచ్చేవి కాదు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు కార్తీక్ ఆఫీస్ నుండి వచ్చి తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. పల్లవి కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి కార్తీక్, ఏమైంది? అలా మూడీగా ఉన్నావు? పల్లవి, ఈ సాఫ్ట్వేర్ జాబ్ నా వల్ల కావడం లేదు. పొద్దున్నుంచి రాత్రి దాకా బాస్ తిట్లు పడలేకపోతున్నా. నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అందులో నన్ను కూడా పార్ట్నర్ అవ్వమన్నారు. బిజినెస్ అయితే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. నేను కూడా వాళ్ళతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. మంచిదే కదా, మరి ప్రాబ్లం ఏంటి?
బిజినెస్ చేయడానికి నా దగ్గర 3 లక్షలే ఉన్నాయి పల్లవి. కానీ నా షేర్ కింద మరో 7 లక్షలు కావాలి. మా నాన్న లేరు, అమ్మ పల్లెటూరులో ఉంటుంది. మనకిప్పుడంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మీ అన్నయ్య కళ్యాణ్ ఏమైనా అడగగలవా? ఒక 7 లక్షలు సర్దమను. బిజినెస్ క్లిక్ అవ్వగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అన్నయ్యనా? సరే, అన్నయ్య నన్ను ఎప్పుడు కాదనడు. రేపే వెళ్ళి అడుగుతాను. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ హాల్లో కూర్చొని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. సుబ్బు పక్కనే ఉంటాడు. ఏరా కళ్యాణ్, నీ నెల జీతం రాకముందే ఖర్చుల లిస్టు నీకంటే స్పీడ్గా వస్తోందా? అవునురా, పల్లవి పెళ్లి అప్పు ఇప్పుడిప్పుడే తీరుతోంది. అప్పుడే పల్లవి ఎంటర్ అవుతుంది. మొహం చిన్నబోయినట్లు నటిస్తుంది. హాల్లో జరుగుతున్నదంతా రాధిక వంటగదిలో ఉండి గమనిస్తూ ఉంటుంది. ఏమా పల్లవి, ఏమైంది? బావగారు బాగున్నారా? పల్లవి కళ్యాణ్ పక్కన కూర్చొని, అన్నయ్య, కార్తిక్ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో చాలా బాగుంటుంది. కానీ ఒక 7 లక్షలు తక్కువయ్యాయి అన్నయ్య. నువ్వే ఎలాగైనా సర్దాలి. ఏమ్మా పల్లవి, 700 కాదు 7 లక్షలు. మీ అన్నయ్య ఏమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నరా? రే సుబ్బు, ఊరుకో. 7 లక్షలా పల్లవి? నా దగ్గర అంత డబ్బు లేదు కదమ్మా. నా జీతం నీకు తెలిసిందే. పల్లవి కన్నీళ్లతో డ్రామా చేస్తూ, నాకు తెలుసన్నయ్య, కానీ కార్తీక్ ఈ ఉద్యోగం చేయలేక నరకం చూస్తున్నారు. ఈ బిజినెస్ వదులుకుంటే ఆయన జీవితం పాడైపోతుంది. నా కాపురం బాగుండాలని నువ్వు కోరుకుంటే ఎలాగైనా సర్దు అన్నయ్య. నీకంటే నాకెవరున్నారు? నువ్వు కంగారు పడకు పల్లవి. మీ భవిష్యత్తు బావుంటుందంటే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చి ఇస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అని చెప్పి చెల్లిని ఇంటికి పంపుతాడు కళ్యాణ్. పల్లవి వెళ్ళిపోయాక ఇల్లు రణరంగం అవుతుంది. రాధిక తీవ్రమైన కోపంతో కళ్యాణ్ ముందుకు వస్తుంది. ఏంటి కళ్యాణ్ ఇది? మీ చెల్లెలు అడగడమే ఆలస్యం. ఆలోచించకుండా అంత డబ్బు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటారు? ఆ 7 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? మొన్ననే కదా పెళ్లి అప్పు తీరింది. మళ్ళీ వాళ్ళ విలాసాల కోసం, బిజినెస్ కోసం ఎవరి దగ్గర అప్పు తెచ్చి ఇస్తారా? రాధిక, అరవకు. నా చెల్లెలి కాపురం బాగుపడుతుంది అంటే నేను ఎంతైనా కష్టపడతాను. మరి నా పరిస్థితి ఏంటి? మన భవిష్యత్ ఏంటి? రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళ చదువులు, మీ అమ్మా నాన్నల హాస్పిటల్ ఖర్చులు ఎలా? ఇలా అప్పులు ఇచ్చుకుంటూ పోతే మనం రోడ్డున పడాలి. రాధిక, చాలు ఆపు. నా చెల్లెలికి అవసరం ఉంది. వాళ్ళు బిజినెస్ సక్సెస్ అయ్యాక తిరిగి ఇచ్చేస్తారు అన్నారు కదా. ఈ విషయంలో నువ్వు ఎక్కువ జోక్యం చేసుకోకు. నా నిర్ణయం మారదు. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరుసటి రోజు రాధిక పల్లవి ఇంటికి వెళ్తుంది. పల్లవి, నువ్వు చేస్తుంది అస్సలు బాలేదు. మీ ఆయనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే దానికి మీ అన్నయ్య ఏం చేస్తాడు? 7 లక్షలంటే చిన్న మొత్తమా? వదినా, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా కాపురం బాగుండాలని నా అన్నయ్య డబ్బులు ఇస్తుంటే మధ్యలో నీకేంటి నొప్పి? నా కాపురం తగలబడిపోతుంటే నాకు నొప్పి కాక ఇంకెవరుకుంటుంది పల్లవి? మీ అన్నయ్య రాత్రిళ్ళు నిద్రపోకుండా లెక్కలు వేసుకుంటూ నరకం చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఏడుస్తూ వచ్చి డబ్బులు అడిగి పట్టుకెళ్తావు. ఆ డబ్బుతో మీరు వ్యాపారం చేస్తారో విలాసాలు చేస్తారో నాకు తెలీదా? ఎక్కువ మాట్లాడకు వదినా. నా అన్నయ్యను అడిగే హక్కు నాకు పుట్టుకతోనే వచ్చింది. నువ్వు ఆ ఇంటికి నిన్న కాక మొన్న వచ్చావు. నన్ను ఆపే ధైర్యం నీకు లేదు. మా అన్నయ్య నన్ను కాదనడు. అవును, నీ అన్నయ్య అమాయకుడు. నువ్వు స్వార్థపర్రాలివి. అందుకే నా మాట వినబడడం లేదు. కానీ గుర్తుపెట్టుకో పల్లవి, ఎప్పుడైనా అప్పుల ఊబిలో మునిగిపోతే కాపాడడానికి మీ అన్నయ్య దగ్గర కూడా ఏమీ మిగలదు అని మాట అనుకుంటారు పల్లవి రాధికాలు. కళ్యాణ్ తన భార్య మాటలను బేఖాతరు చేశాడు. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర సంతకాలు పెట్టి భారీ వడ్డీకి 7 లక్షల రూపాయలు అప్పు తెచ్చి పల్లవి చేతిలో పెట్టాడు. కార్తిక్ ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టాడు. మొదట్లో వ్యాపారం బాగానే నడిచింది. చేతికి డబ్బులు వచ్చాయి. కానీ ఆ వచ్చిన డబ్బుతో పల్లవి, కార్తిక్ జాగ్రత్తగా ఉండకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అవసరం లేకపోయినా బ్రాండెడ్ వస్తువులు, ఐఫోన్లు, ఇంటికి ఖరీదైన ఫర్నిచర్ కొంటూ డబ్బును నీళ్ళలా తగిలేశారు. కానీ ఇక్కడ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా మారింది. చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికి జీతం సరిపోక ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సి వచ్చింది. కూరగాయల దగ్గర నుండి ప్రతిదానికి లెక్కలు చూడడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాధిక కళ్యాణ్తో ఇలా అంటుంది. ఏవండి, వచ్చే వారం మన పెళ్లి రోజు వస్తుంది. పెళ్ళయ్యాక మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఒక చిన్న ట్రిప్ వెళ్దామా? ఎక్కువ ఖర్చు వద్దు. జస్ట్ పక్కనే ఉన్న ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళి వద్దాం. కళ్యాణ్ విసుగ్గా, లేదు రాధిక,
ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా లేవు. ఈ నెల వడ్డీలు ఇంకా కట్టలేదు. అనవసరమైన ఖర్చులు పెట్టకు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకో 4 నెలలు ఓపిక పట్టు. నా చిన్న చిన్న ఆశలు కూడా మీకు అనవసరమైన ఖర్చుల్లా కనిపిస్తున్నాయా? మీ చెల్లెలి ఇల్లు చూసారా? ప్రతి వారం హోటళ్ళు, కొత్త వస్తువులు, వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి మీ ప్రాణం అడ్డం పెడతారు. కానీ నాతో ఒక్క పూట గడపడానికి డబ్బులు లేవా అని బాధపడుతూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతోంది రాధిక. కళ్యాణ్ బాధగా తల పట్టుకుంటాడు. ఒకరోజు కళ్యాణ్, సుబ్బు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఏంటి రాధిక గారు, ఇవాళ టిఫిన్లో ఉప్మా పెట్టారు, అది ఇంతే ఉంది? సుబ్బు గారు, ఇంట్లో కొత్త రూల్స్ వచ్చాయి. మా ఆయనగారు అప్పులు చేసి అందరికీ దానాలు చేస్తున్నారు కదా, అందుకే ఉప్మాలో జీడిపప్పు బదులు శనగపప్పు, చట్నీలో వేరుశనగ పప్పుల బదులు కొబ్బరి వేసి నీళ్ళు ఎక్కువ పోసాను. రాధిక, మరీ ఇంత కంజూసితనమా? మరి మన పెళ్లి రోజు వస్తుంది, కనీసం ఏదైనా చిన్న ట్రిప్ వెళ్దామా అంటే మీ దగ్గర డబ్బులు లేవన్నారు కదా. మీ చెల్లెలకి ఇవ్వడానికి మాత్రం లక్షలుంటాయి. రే కళ్యాణ్, మీ ఆవిడ చెప్పే లాజిక్లో మ్యాజిక్ ఉందిరా. నువ్వు ట్రిప్ కాదు కదా, కనీసం పార్కుకి తీసుకెళ్లాలన్నా టికెట్కి అప్పు చేయాలేమో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కార్తీక్ వ్యాపారంలో సరైన అవగాహన లేకపోవడం, విలాసాలకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కొన్నాళ్లకు బిజినెస్లో పూర్తిగా లాస్ వచ్చింది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు రావడం మొదలుపెట్టారు. ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. పల్లవి మళ్ళీ ఏడుస్తూ అన్నయ్య దగ్గరకు వచ్చింది. అన్నయ్య, సర్వస్వం పోయిందన్నయ్య. కార్తీక్ చేసిన తప్పుల వల్ల బిజినెస్ లాస్ అయింది. ఇప్పుడు మాకు కనీసం తినడానికి కూడా డబ్బులు లేవు. అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి నానా మాటలు అంటున్నారు. ఎలాగైనా ఒక 5 లక్షలు ఇప్పించావా ప్లీజ్ అన్నయ్య. 5 లక్షలా? నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదమ్మా. నా దగ్గర అస్సలు డబ్బు లేదు. కానీ నువ్వు రోడ్డున పడడం నేను చూడలేను. మీ ఇంటి ఖర్చుల కోసం, రెంట్ కోసం నేను నెల నెలా కొంత డబ్బు పంపిస్తాను. ప్రస్తుతానికి ఇల్లు గడవడానికి వాడుకోండి. కళ్యాణ్కు చెల్లెల మీద ఉన్న ప్రేమ ఒక గుడ్డితనంగా మారింది. ఇంట్లో రాధికాకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని తన భార్యకు తెలియకుండా బ్యాంకు లాకర్లో ఉన్న రాధికా బంగారం దొంగతనంగా తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు. ఆ వచ్చిన డబ్బుతో నెల నెల చెల్లెలి అకౌంట్లో వేయడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని పూర్తిగా దాచాడు. కానీ నిజం ఎక్కువ కాలం దాగదు కదా. ఒకరోజు కళ్యాణ్ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు. ఫోన్ పక్కనే ఉంటుంది. రాధిక హాల్లో ఇల్లు తుడుస్తూ ఉంటే కళ్యాణ్ ఫోన్ వరుసగా వైబ్రేట్ అవుతుంది. రాధిక ఫోన్ తీసి చూస్తుంది. రాధిక మెసేజ్ చదువుతూ కళ్ళు పెద్దవి అవుతాయి. అందులో ఇలా రాసి ఉంటుంది, డియర్ కస్టమర్, యువర్ గోల్డ్ లోన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ డ్యూ అని ఉంటుంది. గోల్డ్ లోనా? కళ్యాణ్ పేరు మీద గోల్డ్ లోన్ ఏంటి? కంగారుగా కళ్యాణ్ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ చూస్తుంది. అందులో ప్రతి నెల పల్లవి అకౌంట్కు డబ్బులు వెళ్తున్నట్టు ఉంటుంది. రాధికకు కాళ్ళ కింద భూమి కదిలినట్లు అవుతుంది. ఆమె బ్యాంకుకు వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి నగల కోసం చూస్తుంది. నగల పెట్టె ఖాళీగా ఉంటుంది. ఆమె గుండె పగిలేలా ఏడుస్తూ కోపంతో ఇంటికి వచ్చి కళ్యాణ్ను గట్టిగా పిలుస్తుంది. కళ్యాణ్, లేవండి. కళ్యాణ్, మిమ్మల్నే, లేవండి. లేచి నాకు సమాధానం చెప్పండి. కళ్యాణ్ కంగారుగా లేస్తూ, ఏమైంది రాధిక? ఎందుకంతలా అరుస్తున్నావు? రాధిక నగల ఖాళీ పెట్టెను కళ్యాణ్ ముఖం మీద విసురుతూ, ఎక్కడున్నాయి నా నగలు? నా తల్లిదండ్రులు నా పెళ్లికి పెట్టిన నా బంగారం ఎక్కడా? కళ్యాణ్ భయంతో తడబడుతూ, అది రాధిక, పల్లవి ఇల్లు గడవడం కష్టంగా ఉందంటే అత్యవసరమై బ్యాంకులో తాకట్టు పెట్టాను. నువ్వేమీ కంగారు పడకు. నేను ఎలాగైనా విడిపిస్తాను రాధిక. రాధిక తీవ్రమైన ఆవేదనతో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, విడిపిస్తారా? దేంతో విడిపిస్తారు? మీ జీతంతోనా? నెల నెల నాకు తెలియకుండా మీ చెల్లెలకి డబ్బులు తగలేస్తున్నారు. వాళ్ళకు బిజినెస్ లాస్ వస్తే ఏదైనా ఉద్యోగం చేసుకోమనండి, కష్టపడి బతకమనండి. ఇంకా ఎంతకాలం ఇలా అప్పులు చేసి మీ రక్తాన్ని కూడబెట్టిన సొమ్మును వాళ్ళకి ఇస్తూ పోతారు? ఈరోజు నా బంగారం పోయింది, రేపు వాళ్ళు అడిగితే మనం ఉంటున్న ఇల్లు కూడా అమ్మేస్తారా? మనం ఎలా బతకాలప్పుడు? నేనంటే మీకు అసలు విలువ ఉందా? నేను మీ భార్యనా లేక ఇంట్లో పని మనిషినా? రాధిక అంటున్న మాటలకు కళ్యాణ్ తలదించుకొని ఉంటాడు. రాధిక మాటల్లోని ప్రతి అక్షరం నిజమని అతనికి అర్థమవుతుంది. రాధిక కన్నీళ్లు, ఆమె ఆవేదన కళ్యాణ్ కళ్ళు తెరిపించాయి. తను చేస్తున్నది సహాయం కాదు, ప్రేమ పేరుతో వాళ్ళను సోమరిపోతులను చేస్తున్నానని, తన భార్య జీవితాన్ని నాశనం చేస్తున్నానని తెలుసుకున్నాడు. తప్పు దిద్దుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు కళ్యాణ్ పల్లవి ఇంటికి వెళ్తాడు.
కార్తిక్ పల్లవి సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉంటారు. పల్లవి నవ్వుతూ, రా అన్నయ్య కూర్చో. ఈ నెల డబ్బులు ఇంకా అకౌంట్లో పడలేదేంటన్నయ్య? ఇంటి రెంట్ కట్టాలి, కొంచెం త్వరగా చూడవా? కళ్యాణ్ చాలా సీరియస్గా గంభీరమైన స్వరంతో, పల్లవి, కార్తీక్ వినండి. ఇకపై నా నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. నెల నెలా నేను డబ్బులివ్వలేను. పల్లవి షాక్ అవుతూ, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? వదిన ఏమైనా అందా? నువ్వు కాకపోతే మాకెవరున్నారు? మీ వదిన ఏమీ అనలేదు పల్లవి. నా అంతటా నేనే తెలుసుకున్నాను. మీకోసం నా భార్య పుట్టింటి నగలను తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయాను. కార్తీక్, నువ్వు బాగా చదువుకున్నావు కదా? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి బిజినెస్ లాస్ అయితే ఇంట్లోననే కూర్చుండిపోతావా? నా చెల్లెలిని రోడ్డున పడేస్తావా? కార్తిక్ తలదించుకొని, బావగారు, అది. ఇదిగో కార్తీక్, నా ఆఫీస్లోనే ఒక చిన్న ఉద్యోగం మాట్లాడాను. జీతం తక్కువే అయినా మీ కష్టార్జితంతో బతకడం నేర్చుకోండి. అప్పుడే మీకు డబ్బు విలువ, జీవితం విలువ తెలుస్తుంది. రేపటి నుండి నువ్వు ఆఫీస్కు రావాలి. లేదంటే మీ దారి మీది, నా దారి నాది. కళ్యాణ్ కఠినమైన నిర్ణయం కార్తీక్లో మార్పు తెచ్చింది. తను ఎంత తప్పు చేశాడో కార్తీక్ తెలుసుకున్నాడు. కార్తీక్ కళ్యాణ్ చేతులు పట్టుకుని, బావగారు, మమ్మల్ని క్షమించండి. మీ ప్రేమను మేము ఆసరాగా చేసుకుని బాధ్యత లేకుండా తిరిగాము. రేపటి నుంచే నేను ఉద్యోగానికి వెళ్తాను. నా భార్యను నేను కష్టపడి పోషించుకుంటాను. పల్లవి కూడా కళ్ళల్లో నీళ్లతో, అన్నయ్య నన్ను క్షమించు. నా స్వార్థం కోసం నీ సంసారంలో మంటలు పెట్టాను. వదినను కూడా చాలా బాధ పెట్టాను. ఆ రోజు నుండి కార్తీక్ కష్టపడి ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. పల్లవి కూడా లగ్జరీలను వదిలేసి పొదుపుగా ఉండడం నేర్చుకుంది. కొన్నాళ్ల తర్వాత కార్తీక్ తన కష్టార్జితంతో కళ్యాణ్ చేసిన అప్పులను, రాధికా నగలను విడిపించాడు. వదినా, ఏంటిది పల్లవి? నీ బంగారం వదినా. ఆ రోజు నా స్వార్థం కోసం అన్నయ్య నీకు తెలియకుండా నీ నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చాడు. ఈ విషయం తెలిసి నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు ఆలస్యంగా అర్థమైంది వదినా. కార్తీక్ రాత్రి పగలు కష్టపడి ఉద్యోగం చేసి జీతం దాచి మరీ ఈ నగలు విడిపించారు. రాధిక నెమ్మదిగా బాక్స్ అందుకొని పల్లవి వంక చూసింది. నన్ను క్షమించు వదినా. నిన్ను అన్నయ్యను చాలా బాధ పెట్టాను. అన్నయ్య మాకు డబ్బులు ఇచ్చిన విషయంలో నువ్వు కోపడ్డావు, కానీ ఆ కోపంలో మా మంచి కోసమే ఆలోచించావు. రాధిక పల్లవి కన్నీళ్లు తుడుస్తూ నవ్వుతూ, పల్లవి, ఆడపడుచంటే చెల్లెలితో సమానం. నా నగలు పోయాయని నాకు బాధ కాదు. నా భర్త అప్పుల్లో మునిగిపోతున్నాడని, మీ కాపురం బాధ్యత లేకుండా పాడైపోతుందని నా ఆరాటం. ఇప్పుడు చూడు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. నాకు నా నగలు రావడం కంటే నా ఆడపడుచు సంసారం చక్కబడ్డమే ఎక్కువ సంతోషం. ఆ రోజు నుండి ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. బంధుత్వాలు, ప్రేమలు ఎంత ముఖ్యమో బాధ్యత, పరిమితులు కూడా అంతే ముఖ్యం. సహాయం చేయడం అంటే చేతికి డబ్బులిచ్చి వాళ్ళను సోమరిపోతులను చేయడం కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఒక మార్గం చూపించడం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.